నాకి పార్కింగ్ దొరకట్లేటం లేదే. ఇప్పుడు చేస్తా ఉన్నాడు టెలిఫోన్. ఇంకా 2 గంటలు పడుతుంది నేను బయటకు వచ్చిందాక. మళ్ళా పైకి పంపించేసినారు అందరికీ. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. ముందుగానే చేసి ఉంటే కూడా ఇంటికాడ ఉండేటప్పుడు ముందుగానే చేసి ఉంటే నిలబడిపోదు. మళ్ళీ వచ్చు 1 గంటకు 1:30కి అట్లా వచ్చు, లేకుంటే 2కైనా వచ్చు. వాడికి అయిపోయింది. ఇప్పుడు 2 వరకు నిన్నే ఉండాలంటే ఎక్కువ ఉంటుంది రేట్. డబ్బులు పార్కింగ్ డబ్బులు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. రెండు గంటలకు తీసేయాల బండి. తీసేసి తిప్పుకొని మళ్ళీ పెడతా బండి. పారా ఏది ఎయిర్ ఇండియా దిగిపోయి ఉంటుంది, శ్రీలంకది దిగిపోయి ఉంటుంది, దిగిపోయి వెళ్ళిపోయి ఉంటుంది. అది మళ్ళీ వచ్చి ఇండిగో దిగిపోయి ఉంటుంది, బాంబాయి దిగిపోయి ఉంటుంది. ఇవన్నీ దిగిపోయి ఉంటాయి. అందుకోసంగా లేట్ అవుతుంది చాలా. ఖత్తర్ది దిగిపోతుంది. ఆడనీళ్ళే పెట్టేది నువ్వు పెట్టు, వేసుకుంటాడు అల్లం పిలిచోడు. కుంటోళ్ళకి కానీ అది చెక్కలో ఎక్కినాడు చెక్కనాడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనాడు, సరదాగా నుంచి సన్నతనకు నీ చూపునాను. ఎంతమంది వచ్చినారు, మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు పైకి? పైన పెట్టేసి రావాలి లేకుంటే బండికి. ఒక్కడు కదలటం.
బండ్లకి అన్నం పెట్టేసి వచ్చేసినారు. బయట పెట్టేస్తే మేలు బండికి. నన్ను దొరికింది. ఇట్లే పోదాం. ఇది ఎయిర్పోర్ట్ పార్కింగ్ కింద. బేకన్నా ఆడు ఫస్టే చెప్పేది ఉంటాడు. మన ఆడన్నా బయట నిలబెట్టి బండి లాస్ట్లో చెప్తాడు ఎందుకు కావాలి. మళ్ళీ ఒక గంట అంటే పోతే 200 పులిసులు పోతుంది అనుకోవచ్చు. 2 గంటలు 3 గంటలు అయితే కూడా ఎంత పార్కింగ్ 500 పైన కట్టాలి. 600 700 దాకా కట్టాలి పార్కింగ్ 3 గంటలు ఉంటే. అందుకోసం ఏం చేస్తానంటే తీసి మళ్ళీ పెడతా బండి. ఒకసారి పోయి చూసుకొని వచ్చి ఏమి ఎట్లా అనేది చూసుకొని వచ్చి మళ్ళీ వచ్చి ఒక చాయ్ తాగేస్తే సరిపోతుంది.
చలికి మళ్ళా చలికి వచ్చింది.